ఈ జీలకర్ర బెల్లం తీసుకోండి. వివాహంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం. జీలకర్ర వేడిని, బెల్లం తీపిని సూచిస్తాయి. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను సమతుల్యం చేసుకుంటూ తీపిలాంటి మధురమైన జీవితాన్ని కలిసి పంచుకోవాలనేది దీని అంతరార్థం. ఇప్పుడు ఒకరి తలపై ఒకరు పెట్టండి. సుముహూర్త సావధాన, శుభలగ్న సావధాన, శ్రీ లక్ష్మీనారాయణ సావధాన. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సూర్యాణం నవానాం గ్రహాణం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఈసారన్నీ తెలుసుకుని అనుకూలంగా మసలుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను. త్రిమూర్తులు, త్రిలోకాలు, త్రిగుణాలు ఆధారం చేసుకుని మంగళసూత్రానికి 3 ముళ్ళు వేయమని చెప్పారు. ఇందులో మొదటి ముడి భార్యాభర్తలు ధర్మార్థ కామమోక్షాలలో ఒకటిగా ఉంటారని చెప్తుంది. ఇక రెండవ ముడి 2 మనుషులను, 2 కుటుంబాలను, 2 సాంప్రదాయాలను, 2 గోత్రాలను కలుపుతున్న బంధానికి ప్రతీకగా రెండవ ముడి వేస్తారు. ఇక మూడవ ముడి మనిద్దరితో పాటు మన సంతాన బాధ్యత కూడా సవ్యంగా తీసుకుంటానని, కుటుంబానికి రక్షణగా ఉంటానని చెప్తూ వేసేదే మూడవ ముడి నాయనా. బాబు విన్నారు గదా? ఇక నేను చెప్పినవన్నీ మనసులో తలుచుకుంటూ వధువు మెళ్ళో 3 ముళ్ళు వేయి నాయనా. ఓం మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఈ వేలు చిన్నదే గాని దాని వెనుక అంతరార్థం చాలా పెద్దది నాయనా. ఆ వేలు పట్టుకుని అగ్నిసాక్షిగా 7 అడుగులు వేస్తూ ఇలా వరుడు వధువుకు చెప్తున్నాడు. ఓ అర్ధాంగి, నీవు నన్ను అనుసరించి నడువు. మనకు మొదటి అడుగులో శ్రీ మహావిష్ణువు అన్నాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. రెండవ అడుగులో శారీరక మానసిక బలాన్నిస్తాడు. మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్నిస్తాడు. 4వ అడుగులో కర్మఫలాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తాడు.